పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం. నా పేరు సుజాత. నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో సస్య విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలో అనువైన రకాలు, మేలైన యాజమాన్య పద్ధతులు మనం చర్చించుకోబోయే అంశం. మన రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంట మొక్కజొన్న. మొక్కజొన్నని మనం ఆహారంగానే కాకుండా దానా రూపంలోనూ, పశువుల మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను, పేలాల రకంగాను అంటే పాప్కార్న్ గాను, తీపి కండగాను అంటే స్వీట్ కార్న్ గాను, కాయగూర రకంగాను అంటే బేబీ కార్న్ రకంగా కూడా ఉపయోగిస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీ మొక్కజొన్నని సుమారుగా 2.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ హెక్టార్కి సుమారుగా 8 టన్నుల దాకా కూడా దిగుబడి సాధిస్తున్నారు. ముఖ్యంగా రబీలో నంద్యాల, బాపట్ల, విజయనగరం, ఏలూరు మరియు గుంటూరు జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో చీడపీడల ఉధృతి అనేది తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా మంచి గిట్టుబాటు ధర కూడా ఉండడం వల్ల ఎక్కువగా రైతులు ఈ మొక్కజొన్న పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ మొక్కజొన్నని ఎప్పుడు విత్తుకోవాలి, ఎలా విత్తుకోవాలి, ఎంత విత్తన మోతాదు వాడాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15లోగా విత్తుకోవాలి. జీరో టిల్లేజ్ విధానంలో వరి కోతల అనంతరం నవంబర్ నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత విత్తితే మాత్రం దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. ఇక విత్తే పద్ధతి చూసుకున్నట్టయితే దుక్కి చేసిన నేలలో మొదటగా బోధ నాగలితో 60 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్టుగా బోధలు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోధకి పైనుంచి 3వ వంతు ఎత్తులో విత్తినట్టయితే నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్టయితే అధిక దిగుబడులు సాధించాలంటే సరైన మొక్కల సాంద్రత తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రైతులు సరైన విత్తన మోతాదుని వాడాలి. ఒక ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అంటే ఎకరానికి 33,000 మొక్కలు ఉండేటట్టుగా వరుసకి మధ్యన 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకి మధ్యన 20 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఇక అనువైన రకాల విషయానికి వచ్చినట్టయితే మన విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన DHM 117, DHM 119, అదేవిధంగా DHM 121 అనే రకాలు సాగు చేసుకోవడానికి అనువైన రకాలు. ఈ DHM 117 అనే రకం 95 నుంచి 100 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది కొంతవరకు కూడా కాండం తొలచి పురుగుని, ఆకు ఎండు తెగులుని మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగులుని తట్టుకుంటుంది. ఈ రకంలో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పసుగ్రాసంగా కూడా పనికొస్తుంది. ఇక DHM 119 అనే రకం 95 నుంచి 100 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది కాండం తొలచి పురుగుని మరియు ఆకు ఎండు తెగులుని తట్టుకుంటుంది. ఇక DHM 121 అనే రకం 90 నుంచి 95 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది ఆకు ఎండు తెగులుని, పొడ తెగులుని మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగులుని మరియు కాండం తొలచి పురుగుని తట్టుకుంటుంది. ఈ 3 రకాల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకుని మనం సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దాకా కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకి చాలా రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో మన ప్రాంతంలో విత్తన లభ్యతను బట్టి మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే సిఫారసు చేసిన ధృవీకరించిన హైబ్రిడ్ రకాలను కూడా ఎన్నుకొని మనం సాగు చేసుకోవచ్చు. రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలో మేలైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి, అదేవిధంగా ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.